హాయ్, ఇప్పుడైతే మేము సెయింట్ జేవియర్స్ చర్చికి వచ్చామన్నమాట. టైం అయితే 7 అవుతుంది. చూడండి చర్చ్ ఎంత బాగుందో కదా. ఆకుకూర పప్పు, లివర్ ఫ్రై అండ్ చికెన్ గ్రేవీ. ఇది గ్రేవీ అంటే ఎక్కువ నీళ్ళు లేకుండా బాగా టమాటా వేసి బాగా నోట్లో నీళ్ళు వస్తున్నాయి టేస్ట్కి. టేస్ట్ చూస్తేనే నోరు ఊరిపోతుంది. ఇప్పుడు చూద్దాం, తిని చూద్దాం. ಬೆಳಕು ನಾನೇ ಮಾರ್ಗ ನಾನೇ ಸತ್ಯ ನಾನೇ ಬೆಳಕು నానే మార్గ నానే సత్య నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవము. నోట్లో పెట్టుకుండే ఏం ఆకుకూర ఇది పప్పు బాబా, ఎర్ర తోటకూర భలే ఉందండి. అసలు వేరే వీడియో కోసం కాదు కానీ నిజంగా. హాయ్, హలో అండి. మరి కొత్త లాగ్తో మేము ముందుకు వచ్చేసాం. ఈరోజు లాగ్ ఏంటంటే ప్రస్తుతం అయితే మా చిన్నక్క వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరాము. మరి అక్కడ ఎలాగ స్పెండ్ చేస్తామో, ఆ తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాం, ఇవన్నీ కూడా ఈ లాగ్లో మీరు చూడబోతున్నారు. ఎందుకంటే ఆలస్యం, లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. పదండి. మేమైతే మంచి ఎండకి బయలుదేరాం అనమాట. ఇంకా వెళ్ళంగానే మా చిన్నక్క చల్లని మరి కూల్ డ్రింక్ అయితే ఇచ్చేసింది. కూల్ డ్రింక్ తాగుతూ రిలాక్స్ అయిపోయాము కొద్దిసేపటికి. చెప్పండి, బెంగళూరులో ఎండలు బాగున్నాయా, నాయుడుపేటలో ఎండలు బాగున్నాయా? బాగున్నాయంటే అందంగా లేకపోతే అట్లా కాదు, దానికి దీనికి డిఫరెన్స్ చెప్పాలి. నాయుడుపేటలో ఇంకా అక్కడ ఎండలు వేరే లెవెల్లే, కానీ బెంగళూరులో ఇప్పుడు ఉన్నట్టు ఎప్పుడు లేదు కదా. జస్ట్ ఇప్పుడు మీరు బయట నుంచి వచ్చారు కదా, బైక్లో అదిరిపోతున్నది కదా, సెగ భయంకరంగా. ఎన్ని డిగ్రీలు ఉన్నది ఇంతకి బిల్లు బెంగళూరులో? 37. లేకపోతే టేస్ట్ ఎందుకు ఉంటుంది అంత బాగా? అవి ఆచి అంత బాగుంటుంది, అస్సలు బాగుంటుంది. మా చిన్నకైతే చక్కని రుచిగల వంటలను అయితే సిద్ధపరుస్తుంది మా కోసము. నేను కూడా అట్లా వెళ్ళి కొంచెం తిప్పుతూ ఉన్నాను వీడియో కోసం. ఓకేనండి, చూడండి ఎన్ని రకాలు చేస్తుందో. వంట అయితే అయిపోయింది. ఇంకా వేడివేడిగా అన్నము, అలానే చికెన్ కర్రీ చేసింది, పప్పు చేసింది. మరి ఏమి ఆకుకూర పప్పు నాకైతే తెలియదు, ఏమి ఆకు తర్వాత అడిగి చెప్తాను. లివర్ ఫ్రై, మటన్ లివర్ ఫ్రై అయితే అదిరిపోయిందండి. ఇవన్నీ కూడా ప్రస్తుతానికి రెడీ చేసేసింది అనమాట అక్క. ఇంకా వడ్డించటం, వండటం ఒక ఎత్తు అయితే వడ్డించటం కూడా చాలా చక్కగా అందంగా వడ్డిస్తుంది మా చిన్నక్క. మీరు చూస్తున్నారు కదా ఆ ప్లేట్లో ఎక్కడ ఏ కర్రీ వేయాలి నీట్గా, ఇవన్నీ కూడా బాగా చక్కగా వడ్డిస్తుంది. ఎప్పుడు కూడా మేము అనుకుంటుంటాం, వండి పెట్టడం ఒక ఎత్తు, వడ్డించడం కూడా ఒక ఎత్తు కదండి. ఎంత అది టాలెంట్ అనుకోవాలి. లివర్ బాగుందా? లివర్ ఇంకా టేస్ట్ చేయలేదు. లివర్ ఫ్రై ప్లేట్ చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేద్దాం అంటే, ప్లేట్ కాదు రైస్ ఎప్పుడెప్పుడు తిందామని అనిపిస్తుంది. అంటే రైస్ తినాలట, రైస్ విత్ చూసి ఆగలేక తిందాం అనుకుంటున్నా. ఫోటో తీస్తూ ఉంటే గంటసేపు కలర్ఫుల్గా ఉంది కదా ప్లేట్. చూడండి, ఆకుకూర పప్పు, లివర్ ఫ్రై అండ్ చికెన్ గ్రేవీ. ఇది గ్రేవీ అంటే ఎక్కువ నీళ్ళు లేకుండా బాగా టమాటా వేసి బాగా నోట్లో నీళ్ళు వస్తున్నాయి టేస్ట్కి. టేస్ట్ చూస్తేనే నోరు ఊరిపోతుంది. ఇప్పుడు చూద్దాం, తిని చూద్దాం. లివర్ టేస్ట్ చేద్దాం. చిన్న పీసు తీసుకొని
కరెక్ట్గా అంటే కొంచెం ఎక్కువ ఉడికినా కూడా గట్టిగా ఉంటుంది యాక్చువల్ లివర్. ఇది కరెక్ట్గా ఉంటుంది, చాలా బాగుంది. అట్లానే పప్పు టేస్ట్ చేద్దాం. పప్పుని ఇట్లాగా వైట్ రైస్లో మిళితం చేసుకొని ఈ మిక్స్ చేసిన ఈ యొక్క ముద్దని ఇట్లాగా నోట్లో పెట్టుకుంటే ఏం ఆకుకూర అక్క ఇది? పప్పు బాబా, ఎర్ర తోటకూర భలే ఉందండి. అసలు వేరే వీడియో కోసం కాదు కానీ నిజంగా తోటకూర మామూలుగా అయితే ఫ్రై చేసుకుంటాం కదా, ఆకుకూరలో ఇది పప్పులో వేసింది, చాలా బాగుంది. ఇంకా చికెన్ అంటే ఇంకా మా చిన్నక్క బాగానే చేస్తుంది ఎప్పుడు కూడా, అయినా కూడా మీకు రివ్యూ ఇవ్వడానికి చూస్తున్నాను. సూపర్. ఇట్లా పట్టుకొని మీ ముక్కను కూడా ఇట్లా ముద్దలో ఇప్పుడు తింటే పాడలేదు. ఫుల్ లాగిచ్చినాక ఖాళీ ప్లేట్ చూపిస్తాను మళ్ళా. తప్పలాగా చేసి పెడతాను. చికెన్ బాగుంది. సూపర్. ఇటు నుంచి వెళ్దామా? ప్రస్తుతం అయితే భోజనం చేసుకొని నేను మా హస్బెండ్ బయటకు వెళ్తున్నాము. ఎక్కడికి ఏంటి అని చూస్తూ ఉండాలి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది లాగైతే. బస్సుల కోసం చూడండి ఎట్లా వెయిట్ చేస్తున్నారు. బెంగళూరులో బస్సుల కోసం కదా కన్నింగమ్ గ్లోబల్ టెక్ పార్క్. అచ్చా, సాఫ్ట్వేర్ కంపెనీ. హాయ్, ఇప్పుడైతే మేము సెయింట్ జేవియర్స్ చర్చికి వచ్చామన్నమాట. టైం అయితే 7 అవుతుంది. చూడండి చర్చ్ ఎంత బాగుందో కదా, చాలా చాలా పెద్ద చర్చి. ఈరోజు ఈ చర్చి దగ్గరికి రావడానికి దేవుడు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి చాలా చాలా సంతోషంగా ఉంది. చూద్దాము అసలు ప్రస్తుతము మనం లోపలికి వెళ్ళటానికి కుదిరిద్దా లేదా అని చెప్పేసి. చాలా పురాతనమైన చర్చిల్లో బెంగళూరులో మరి ఇది కూడా చాలా ఫేమస్ చర్చి అనమాట. ప్రస్తుతం అయితే చూద్దాం రండి. వీలైతే లోపల కూడా చూపించడానికి మేము ట్రై చేస్తాము. మీరు ఇక్కడ చూస్తూ ఉన్నారు కదండి ఎంత ప్లేస్ ఉందో. బయట దాదాపు 550 స్క్వేర్ ఫీట్ స్థలంలో దీన్ని కట్టారంట. నిజంగా చాలా చాలా గొప్ప విషయం కదా. ప్రస్తుతం అయితే వర్షిప్ జరుగుతూ ఉందండి, అందువల్ల లోపలికి వెళ్ళలేకపోయాము. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ చర్చి 1851లో కట్టారని చెప్పాను కదండి. మరలా ఎక్కువ మంది వస్తూ ఉండటం వల్ల మరి ఈ చర్చిని రినోవేట్ చేసి May 26, 1932లో మళ్ళీ కట్టారంట. మరి ఈ చర్చి గురించి మీరు గూగుల్లో చూడొచ్చు. మరి ఎన్నో విషయాలు కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట. ఇంట్రెస్టింగ్ ఉన్న వాళ్ళు చూడండి తప్పకుండా. ఇక్కడైతే
ఈ కంప్లీట్గా గ్రానైట్ స్టోన్స్తో కట్టినట్టు మనకి కనిపిస్తూ ఉంది. మీరు చూస్తున్నారు కదా, నిజంగా అప్పట్లోనే వీళ్ళు ఎంత బాగా కట్టారో అనిపించింది నాకు. అంతేకాకుండా చర్చి లోపలంట, చర్చి లోపల 5,000 మంది కూర్చోగలిగేంత ప్లేస్ అంత ఇదిగా ఉన్నది అన్నారు. ఈసారి మరి చర్చి లోపల చూసినప్పుడు మనం చూద్దాము తప్పకుండా. అంతేకాకుండా ఇక్కడ ఇంగ్లీషు, కన్నడ, తమిళ్ సర్వీసులు జరుగుతూ ఉంటాయి. ఇంట్రెస్టింగ్ ఉన్నవాళ్ళు, మరి అక్కడ దగ్గరలో ఉన్నవాళ్ళు మరి తప్పకుండా వెళ్ళవచ్చు. ఇప్పుడున్న బిజీ లైఫ్, పనుల ఒత్తిడి, వీటన్నిటి నుంచి మీకు కొంచెం ప్రశాంతత కావాలంటే మాత్రము ఇటువంటి ప్లేసులకు రండి. చక్కగా మీకున్న కొద్దిపాటి సమయాన్ని వెచ్చించి రిలాక్స్ అయితే ఎంతో ప్రశాంతత దొరుకుతుందని ఖచ్చితంగా నేను 100% అయితే చెప్పగలను. మరి ఈరోజు మేము ఇక్కడికి రావటం కూడా మాకు ఎంతగానో మరి ఆనందంగా ఉంది. అట్లానే ఎంతో బ్లెస్సింగ్ పొందాము అనుకుంటున్నాము. నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది. ప్రస్తుతం అయితే మేము రిటర్న్ అయిపోతున్నాము. ఈసారి మరలా దేవుడు అవకాశం ఇస్తే మరి చర్చి లోపల భాగం అంతా కూడా మీకు చూపించడానికి ట్రై చేస్తామండి అతి త్వరలోనే. ఓకేనండి. చాలా బాగుంది కదా, చిన్న ఫౌంటైన్ లాగా అన్నమాట. చాలా సూపర్గా ఉంది. ಬೆಳಕು ನಾನೇ ಮಾರ್ಗ ನಾನೇ ಸತ್ಯ నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవము. ఎస్, ಬೆಳಕು. ఓకే, థ్యాంక్ యూ. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ సూపర్ సులోచన వ్లాగ్స్. ఓకేనండి, ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకు ఎన్నో రాబోతున్నాయి. అంతవరకు బాబాయ్, వందనాలు, ప్రైజ్.